4వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్తారు. ఫిలిష్తీయులు దేవునికి వ్యతిరేకులు, దేవుని ప్రజలకు ఆటంకాలు కలిగించేవారు. మార్గమధ్యములో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వారికి మధ్యలో ఆటంకాలు కలగజేస్తూ వారిని ఇబ్బందులు పాలు చేసిన వారు ఎవరంటే ఫిలిష్తీయులు. వీళ్ళు ఇశ్రాయేలు జనాంగానికి బద్ధ శత్రువులు. అయితే ఇశ్రాయేలులు మరియు ఫిలిష్తీయులు 4వ అధ్యాయంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల ఎదుట నిలవలేక సుమారు 4,000 మంది చచ్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల ముందు నిలబడలేకపోయారు. 4,000 మంది చచ్చిపోయారు శత్రువుల చేతిలో. నేను అంటాను 121వ కీర్తన ఆయన ఏం చెప్పాడు తెలుసా? నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మరొక మాట చెప్పాడు, నీ కుడి ప్రక్క 1000 మంది పడినా ఎడమ ప్రక్కన 10,000 మంది ఉన్నా అపాయమును యొద్దకు రాదని చెప్పాడు. మరి ఎందుకు జనం వెనక్కి పరిగెత్తారు? ఓరి బాబో, ఈ ఫిలిష్తీయుని జయించిన మన వల్ల కాదని. వాళ్ళంతా మైండ్ అంతా పాడైపోయింది ఇశ్రాయేలులకు, దేవుడి ప్రజలకి. వాళ్ళు ఒక రచ్చబండ దగ్గర కూర్చున్నారు. పెద్దలు, గ్రామ పెద్దలందరూ చేరారు. ఇశ్రాయేలు ప్రజలందరూ రచ్చబండ దగ్గర కూర్చుని, అబ్బాయ్ మనం ఎందుకు ఓడిపోయామా? దేనికి ఓడిపోయాం? మన దేవుడు ఏమయ్యాడు? మనకింత దేవుడు ఉంటే ఎర్ర సముద్రాన్ని చీల్చాడు కదా, మన్నాన్ని ఇచ్చాడు కదా, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు కదా, మన వస్త్రాలు మార్చిపోకుండా చేశాడు కదా, మన చెప్పులు అరిగిపోకుండా చేశాడు కదా, ఎన్నో కార్యాలు మన కొరకు చేశాడు కదా, ఇప్పుడేంట్రా బాబు ఆయన మన చేయి విడిచిపెట్టాడు అని వాళ్ళకు వాళ్ళే ఖచ్చిత వచ్చిన పడుతున్నారు. పడి వాళ్ళు ఫైనల్కి వచ్చారు. ఏంటంటే షిలోహు అనే పట్టణంలో దేవుని మందిరం ఉంది. ఆ మందిరానికి వెళ్దాం, అక్కడ దేవుని మందసం ఉంది, దాన్ని తెచ్చుకుందాం. తెచ్చుకుని ఏం చేద్దాం? ఈసారి యుద్ధానికి వెళ్దాం. ఫస్ట్ టైం మనకి మందసం లేదు కాబట్టి మందిరంలో ఉన్న మందసాన్ని తెచ్చుకుందామని వాళ్ళు షిలోహు పట్టణంలో ఉన్నటువంటి మందిరములో నుండి మందసాన్ని తెచ్చుకొని వారి మధ్య పెట్టుకున్నారు. పెట్టుకునిక సబ్బలు జరుస్తున్నారు. ఏమని? ఏ ఫిలిష్తీయులారా రండిరా, ఇప్పుడు రండి. ఇందాకంటే మందసం లేదు, మమ్మల్ని ఓడించారు మీరు, ఇప్పుడు ఎవరు ఓడిస్తారో రండి చూద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు మన వాళ్ళు జెండా పండగలని చేస్తూ ఉంటారు. ఆ రోజు ఖర్చు పెట్టే ఖర్చు సుమారు 2 పెళ్లిళ్ళు చేయొచ్చు మనం. కనుక చేయకపోతే అదేదో పెద్ద తప్పు నేరాలాగా ఫీల్ అయిపోతారని దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఊళ్ళో పిలిచారు నన్ను జెండా పండగకి. 101 కొబ్బరికాయ సంచారం పెట్టేది, అది నాకు కొబ్బరికాయల సంచారం తెలియదు. ఇక ఆ జెండా ఊరేగి ఫస్ట్ కొబ్బరికాయ నన్ను కొట్టమని కూర్చున్నారని ఓ పెద్ద కర్ర తెచ్చారు. కర్రకి బాగా రంగుల కాగితాలు కట్టారు. చివరి తెల్ల గుడ్డ ఇట్లా కట్ చేసి దానికి అంచు కుచ్చు వేసారు, ఎర్ర కుచ్చు, మధ్యలో సిలువు గుర్తులు వేశారు. ఇక దాన్ని నుంచోబెట్టాలట. దానికి నుంచోబెడతాను ఒక ఆయన మొక్కుబడి చేసుకున్నాడు. ఎన్ని కొబ్బరికాయలు? 101. దానికి ఫస్ట్ కాయ నాకు ఇచ్చారయ్యా రాజమోహన్. నేనేం చేయాలి ఇప్పుడు? నేను చెప్పా, మీ జెండాకు దండం, మీ కొబ్బరికాయలకు దండం, నా కాయ నాకు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అవి ఇచ్చేయి కాదయ్యా, 7 కొట్టేయట. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయినందుకు ఏం తెచ్చుకోవాలనుకున్నాడు? మందస్సు తెచ్చుకుంటే రాదు, హృదయం మారకపోయిన పర్లా, మనం మారు మనసు పొందకపోయిన పర్లా, మనం చర్చికి వెళ్ళకపోయినా పర్లా, మనం దేవుడి గుడికి వెళ్ళకపోయినా పర్వాలా, ముందు మందసం తెచ్చుకుంటే చాలు. మందసం ఉంటే మనం గెలిచేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు అసలు ఉన్నాడా లేదన్న కథ వారికి. చాలా మంది గంట లేకపోతే ఎట్లా? అదే అసలు గంట ఉండాలి చర్చికి, గంట లేకపోతే ఎట్లా? అదో నా ఖుషి. స్తోత్రం చెప్పండి. మరి కొంతమందికి పెట్టినారు. మరి కొంతమందికి ఏసు వచ్చిందంటే పానకం వడపప్పు లేకపోతే అసలు పానకం వడపప్పు లేకపోతే ఎవరు చెప్పాడు? వేస్తాను మీకు అసలు ఉంటేనే పండగ. ఏముంటే పండగ? మీ ఊరు సంగతి కాదు, నేను మా ఊరు సంగతులన్నీ చెప్పుకుంటున్నాను. మీరు అన్నం పెట్టకపోయినా పర్వాలా, దారిలో ఏడో టిఫిన్ చేసి పోతా, ఏడు రక్తమే చేయం. హల్లెలూయా. ఇప్పుడు మీరు 4,000 మంది ఓడిపోయినందుకు బ్రతుకు మార్చుకోవాలా, మందసం తెచ్చుకోవాలా?
ఎందుకు ఓడిపోయాం, దేనికి ఓడిపోయాం, తప్పెక్కడ జరిగింది ఆలోచించకుండా శిలోహులకి వెళ్ళి మందసం తెచ్చుకొని ఇక ఒంగోలు పోయి గులాం తెచ్చుకున్నారు, డప్పులను పిలుచుకున్నారు. ఇక డ్యాన్స్ చేస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. ఈ కేకలన్నీ ఎవరికి కనపండి? ఫిలిష్తీయులు కనపండి. ఒరే ఏంద్రీయులు డ్యాన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్దగా అరుస్తున్నారంటే వాళ్ళకి తెలిసిన వార్త ఏంటంటే ఇశ్రాయేలు వారి మధ్యలోనికి దేవుని మందసం వచ్చిందని తెలిసింది. స్తోత్రం. ఫిలిష్తీయులకి ఏం తెలిసింది? శిలోహులో ఉన్న మందసాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. మందసాన్ని తెచ్చుకొని భూమి ప్రతిధ్వనించునంతగా కేకలేశారట 4వ అధ్యాయంలో. ఎంతగా చెప్పాలి? భూమి ప్రతిధ్వనించునంతగా కేకలేస్తే చెప్పలు తెలుసుకోండి. రండి ఇప్పుడు రండి. ఇందాక ఏం లేదు మా దగ్గర, ఇందాక జెండా కర్ర లేదు, ఇప్పుడు జెండా ఉంది. ఇందాక గంట లేదు, ఇప్పుడేముంది? చెప్పండి. ఇందాక రంగు లేదా, ఇప్పుడే ఏమేసాం? ఇప్పుడు రండి ఇప్పుడు చూసుకుందాం. కేకలేస్తున్నారు. ఈ కేకలిని ఫిలిష్తీయులు, బాబు ఆ దేవుడు సామాన్యుడు కాదురా, ఎందుకంటే 4,000 మందిని ఓడించాం, ఇప్పుడు మందసం వచ్చిందంటే ఓడించడం మన తరమే. అయ్యయ్యో, ఆ దేవుడు మహాసూరుడు, ఆ దేవుడు ఐగుప్తులో ఉండగా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆ దేవుడు ఎర్ర సముద్రాన్ని తీర్చాడు, ఆ దేవుడు మన్నానిచ్చాడు, ఆయన భీకరుడైన దేవుడని వీళ్ళు తలుచుకొని గడగడలాడిపోతున్నారు. ఎవరు? వీళ్ళకి హ్యాపీ. దేనికి? ఏం తెచ్చుకున్నాం? చెప్పండి అమ్మా. ఇక తాగేవాడు తాగుతున్నారు, డాన్స్ చేవాడు డాన్స్ చేస్తున్నారు, గులాం చల్లుకునేవాడు గులాం చల్లుకుంటూ. ఏమొచ్చింది మన మధ్యలోకి? చెప్పండి అమ్మా. ఒక ఎమ్మెల్యే ఎంపీ వచ్చాడు అనుకో, ఆగుతీయ కొట్లో అస్సలు ఇక ఎమ్మెల్యే వచ్చాడండి మా ఊరు. ఎవరనుకుంటున్నా ఎమ్మెల్యే తేలిదట. స్తోత్రం చెప్పండి. ఎమ్మెల్యే వచ్చి తాగుతారా? ఊరు మొత్తం భోజనాలు చేయాలా? ఎందుకు? ఎవరు వచ్చారు మన ఊళ్ళో? ఎమ్మెల్యే ఎవడు గొప్ప? అల్లో గురించి దేవుడు అడుగుతాడు, ఆ ఎమ్మెల్యే వస్తే ఏందంట? ఎంపీ వచ్చాడు, ఏందంట? ఎంపీలు గింపీలు, సర్పంచ్లు గిరపంచ్లు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, ఇదంతా పురుషులు కలిసిపోతే సురక్షణ చేయం. ఇవన్నీ దేవుడు ముందు పనికి రావు. దేవునికి ఏం కావాలి? నీ హృదయం కావాలి, నీ మారు మనస్సు కావాలి, నీ జీవితం ఆయనకి కావాలి, నీ బ్రతుకు ఆయనకి కావాలి, నీ వాడికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకడం ఆయనకి కావాలి. దేవునికి స్తోత్రం. మందసం ముందు ఎంతమంది ఓడిపోయారు? అందుకని వీళ్ళు పంచాయతీ వేసి ఏమని తీర్మానం చేసుకున్నారు? శిలోహు మందిరంలో వచ్చి తెచ్చుకున్నారు. ఈ వార్త ఎవరికి తెలిసింది? వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. రెండవసారి మరలా వాళ్ళు వీళ్ళు ఏకమయ్యారు. రెండవసారి ఏకమైనప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే 30,000 మంది చచ్చిపోయింది ఇశ్రాయేలీయులు. ఎంతమంది? ఇదేంటండి, మందసం తెచ్చుకున్నారుగా, మరి దేవుడు కాపాడాలి కదా. మందసం అనగా ఏమిటి? దేవుని ఆజ్ఞలు అందులో ఉన్నాయి, అహరోను చేతిక రంగులో ఉంది, మన్నా పాత్ర అందులో ఉంది. మందసం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటానని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మందసం ఉన్న చోట ఎరికో గోడలు ఏమైపోయినాయి? కుప్పకూలిపోయినాయి. మందసాన్ని మోస్తున్న యాజకులు యోర్దాను నదిని తాకగానే యోర్దాను 2 పాయలుగా చీలిపోయింది. స్తోత్రం. మందసం అంత పవర్ఫుల్. ఆమేన్. మందసం అంటే ఎవరు కాదు, దేవుడే. మరి ఇప్పుడు రెండవసారి అయినప్పుడు 30,000 మంది ఎవరు చచ్చిపోయారు? ఇశ్రాయేలీయులే. ఒక మాటలో చెప్పాలంటే మొదటిసారి దేవుడు చేతులు ఎత్తేసాడు, రెండవసారి కూడా అబ్బాయి మీరు ఎన్ని పిలిగంతులు వేసినా, మీరెన్ని వేషాలు వేసినా నేను మాత్రం మిమ్మల్ని కాపాడను, నాకు అక్కర్లేదు. మీరు మందసం తెచ్చుకున్నా, డ్యాన్సులు వేసుకున్నా, డీజేలు పెట్టినా, మీరు జెండాలు వేసి జెండా కర్రలు కట్టినా, మీరు ఈస్టర్ వచ్చిందని పానకాలు వడపప్పులు కట్టినా, అర్థమవుతుందా? కిస్మిస్ వచ్చిందని 50 అడుగులు స్టారు పెట్టినా, ఎన్ని అడుగులు? ఓటీలండి. మరి క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళు 50 పెట్టారంట, మనం 70 పెడదాం. ఈ 70 పెట్టారంట, మనం 100 పెడదాం. ఓ నాయనో, నీ స్టార్లు
ఊరికక్కర్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమే ఒక సారుగా మారిపోవాలి. అది దేవుని కోరిక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 30,000 మంది ఓడిపోయారు. తర్వాత మందసం ఎవరి చేతులకు వెళ్ళిపోయింది తెలుసా? ఫిలిష్తీయుల చేతులకు వెళ్ళిపోయింది. ఏంటండి మందసం ఎవరి చేతికి వెళ్ళిపోయింది అంటే దేవుడే తన్ను తాను ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాడు? వాడు బాబు వాళ్ళ దగ్గర ఉండే కంటే మీ దగ్గర మనశ్శాంతిగా ఉంటాను పదండి. మరియు యుద్ధములో అక్కడ ఉన్నటువంటి యాజకుడైన షిలోహు మందిరములో సేవ చేస్తున్న ఏలీ పాస్టర్ గారి యొక్క ఇద్దరు కుమారుడు ఆ యుద్ధంలో చనిపోయారు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఒకడు తప్పించుకొని వస్తాడు మందిరములోకి, షిలోహు మందిరములోనికి. ఏలీ పాస్టర్ గారంట 98 సంవత్సరాలంట. ఆయనకి చాలా లావుగా ఉంటాడట, కురు వృద్ధుడట. అలాగే స్టూల్ మీద కూర్చున్నాడు. ఏ వర్తమానం వస్తుందా, ఏ వినాలని ఎదురు చూస్తుంటే ఒకడు తప్పించుకొని వచ్చి, అయ్యా మన వాళ్ళు 30,000 మంది చచ్చిపోయారయ్యా, దేవుని మందసం శత్రువులు ఎత్తికెళ్ళిపోయారయ్యా, అంత మాత్రమే కాదు నీ పిల్లలిద్దరు కూడా చనిపోయారని చెప్పగానే అమాంతంగా వెనక్కబడి మెడ విరిగి చనిపోయాడట ఏలీ. ఈ విషయాన్ని తెలుసుకున్న పెద్ద కోడలు ఫినెహాసు భార్య నిండు గర్భిణి. ఆ వార్త విన్న ఆమె ప్రసవించి కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? ఏకామోదని పెట్టింది. ఏం పెట్టింది అంటే అర్థం ప్రభావము దేశంలో నుంచి వెళ్ళిపోయింది, దేవుని మహిమ దేశంలో నుంచి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి మనలో నుంచి వెళ్ళిపోయింది, దేవుడు మన మధ్యలో లేడు, ప్రభావం వెళ్ళిపోయిందని తన కుమారుడికి ఏకామోదని పేరు పెట్టి ఆమె కూడా చనిపోయింది. ఎంత తీరని నష్టం జరిగింది చూడండి. నేనంటాను, ఇన్ని కార్యాలు జరుగుతుంటే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? నిద్రపోతున్నాడా? ఆయనకి జాలి లేదా? ఆయనకి కనికరం లేదా? ఆయనకి ప్రేమ లేదా? ఎందుకు దేవుని పిల్లలు ఎంత శ్రమ పడుతుంటే మౌనంగా ఉన్నాడు? అసలు తప్పెవరిది? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఈనాడు మనం ఆలోచించాలండి. పెద్ద పెద్ద సంఘాల్లో దేవుడు లేడు, చిన్న చిన్న సంఘాల్లో దేవుడు లేడని చెప్పుకోవడానికి లేదు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఆయన మహిమ మాత్రం కొన్ని చోట్లే ఉంటది. ఆయన ప్రసన్నత కొన్ని స్థలాల్లోనే ఉంటది. ఆయన కార్యాలు కొన్ని స్థలాల్లోనే మనం చూస్తాము. కొన్ని స్థలాల్లోనే ఆయన మహిమ ఆయన మహిమ తేజరిల్లుగా ఉంటది. వాళ్ళు అనుకున్నారు మందసం ఉంటే చాలు. ఏముంటే చాలు? దేవుడు మందసం కాదు, మీ ఏం కాదు, వదిలేసేసాడు. సరే, మొదటిసారి ఎక్కువ మంది చనిపోయారా? రెండోసారి ఎక్కువ మంది చనిపోయారా? అమ్మా, నష్టం ఎప్పుడు జరిగింది? మందసం ఉన్నప్పుడే నష్టం బాగా జరిగింది. 30,000 మంది మందసం శత్రువులు ఎత్తుకెళ్ళి దాగోను దేవత గుళ్ళు పెట్టారు. ఏ గుళ్ళో? పూజారి పూజ అంతా ముగించుకున్నాడు, తలుపులు వేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ పిల్లక బ్రాహ్మడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మందసములో ఉన్న దేవుడు విగ్రహాన్ని చూసి అన్నాడంతే. దెబ్బక బొక్క బార్లో పడుకున్నాడు పెట్టి మీద. ఎట్లా చెప్పండి అమ్మా. పొద్దున్నే పూజారి వచ్చి చూస్తే ఈ విగ్రహం ఏడుంది? మందసం మీద పడుకోనుంది. లేపు నుంచో పెట్టి మళ్ళీ పూజా పునస్కారాలు గంట నైవేద్యాలు అన్ని చేసాడు. మళ్ళీ సాయంత్రం గుడి తలుపులు అన్నాడు దేవుడు. మళ్ళీ అయ్యా నాకేం తెలియదు బాబా, నాకు ఊరికి గుడి కట్టారు, నాకేం తెలియదయ్యా, నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారయ్యా, నాకేం తెలియదు బాబు. నీ మెడకాయ చేతులు కాళ్ళు మొత్తం విరిగిపో. సరేనైనా దానంతటే మెడకాయ ఎనక తీసేసుకుంది, దానంతటే చేతులు ఎనక తీసేసుకుంది, దానంతటే కాళ్ళు ఎనక తీసుకొని అయ్యా నేనేం చేయలేను. ఎందుకంటే ఇలాంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడా. బయట ఎవరు నిన్నారనుకో లేనిపోయినారు, బాపట్ల నుంచి ఎవరో తీసుకొచ్చారంట. అయ్యా వద్దయ్యా, ఎందుకు మన ప్రాణం దేవుడు కాపాడితే చాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెల్లారి పాటికి మళ్ళీ మొండెము
కాళ్ళు తలకాయ చేతులు ఏడవబడిపోయింది. పూజారి వచ్చాడు, ఇదేంద్రా నిన్న మామూలుగా పడుకుంది ఇప్పుడేమో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు కార్యం ఎక్కడ జరుగుతుంది? గుళ్ళోనేమో దేవుడు రెచ్చిపోతున్నాడు, కానీ ఆయన ప్రజల మధ్యలో మాత్రం పాడుకోండి నాకేందండి, కొట్టుకోండి, సపోర్ట్ కొట్టుకోండి నాకేంది, సందాలు వేసుకోండి, నాకు వద్దయ్యా బాబు. మీరెన్ని చేసుకున్న గంట తెచ్చుకున్నా, కుర్చీలు తెచ్చుకున్నా, టవర్లు కట్టినా, మార్బుల్ వేసుకున్నా, గ్రానైట్ వేసి కట్టుకున్నా, ఎంపీలు ఎమ్మెల్యేలు తెచ్చి కూర్చున్నా, నాకేం వద్దురా స్వామి, మీరెవరు నాకు వద్దంటున్నాడు. ఎవరు చెప్పండి అమ్మా. కొంచెం నా వాక్యం కొంచెం వెరైటీ ఉంటుందో, మీరు నన్ను భరించాలా. మనిషి వెరైటీ, వాక్యం కూడా వెరైటీ. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. కొలది ఎన్ని ఉన్నా నాకు యేసుని ప్రేమ ఒకటి చాలును, నన్ను ప్రేమించిన యేసు నాకు చాలును. కొలది ఎన్ని ఉన్నా నాకు నన్ను ప్రేమించిన యేసు నాకు చాలును. నీ ప్రేమ ఒక్కటే మారయ్యా, కొలది ఎన్ని ఉన్నా నాకు యేసుని ప్రేమ ప్రేమించిన యేసు నాకు చాలును. మనుషుల ప్రేమంతా మారిపోవును, మనుషుల ప్రేమంతా మారిపోవును, ఈ ప్రేమ ఒక్కటే మారదయ్యా, నీ ప్రేమ ఒక్కటే మారదయ్యా, నీ ప్రేమ ఒక్కటే మారదయ్యా, నీ ప్రేమ ఒక్కటే మారదయ్యా. కొలది ఎన్ని ఉన్నా యేసుని ప్రేమ చాలును, నన్ను ప్రేమించిన యేసు నాకు చాలును. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగానండి, మన కుటుంబాల్లో కూడా బైబిల్ ఉంది, పాటల పుస్తకాలు ఉన్నాయి, చర్చికి వెళ్తున్నాం, కానీ మన జీవితాల్లో ఏ కార్యాలు జరగట్లా. ఇదే నేను చెప్పాలనుకో. వ్యవసాయము, ఆరోగ్యము, కుటుంబము, పరిస్థితులు ఏవి కూడా సరలేవు. పైకి మనం దేవుని బిడ్డలం, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. అనేక కులాల వారు వారి యొక్క పరిస్థితులు విడిచి మన దేవుని నమ్ముకుంటున్నాడు, కానీ వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ మన జీవితాల్లో అద్భుతాలు లేవు. ఇది నేను చెప్పాలనుకుంటు. ఎందుకు దేవుడు మనల్ని చేయి విడిచిపెడుతున్నాడు? ఎందుకు మన మధ్యలో ఆయన జోక్యం చేసుకోవట్లేదు? ఎందుకు మన బ్రతుకులో ఆయన కృప చూపట్లేదు? ఆలోచన. ఒక్కసారి వెనక్కి వెళ్దామా? మొదటిసారి 8,000 మంది ఓడిపోయారు. అందుకని వాళ్ళు ఏం చేశారు? ఆలోచించి ఎక్కడి నుంచి? షిలోహులో నుంచి తెచ్చుకున్నారు. మళ్ళీ రెండవసారి ఎంతమంది ఓడిపోయారు? ఇంకా మందస్సం ఎవరి చేతికి వెళ్ళిపోయింది? తర్వాత ఏలి యొక్క 2 కొడుకులు. ఈ వార్త విన్న పెద్ద కోడలు ఏమని చెప్పి, ప్రభావము దేశముల నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఆమె కూడా చనిపోయి తీరని నష్టం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎవరు బాగు చేస్తారు? అయ్యో మాకు ఒక సహాయకుడు కావాలి, మా మేలు కోరేవాడు కావాలి, మమ్మల్ని సరి చేసేవాడు కావాలి, మమ్మల్ని బాగు చేసేవాడు కావాలి, మా కొరకు విజ్ఞాపన చేసేవాడు కావాలి, మాకు జయము తెచ్చేవాడు కావాలి, మమ్మల్ని దేవుని వైపు తిప్పే
ప్రవక్తను లేవనెత్తుకున్నాడు. ఎవరు లేవనెత్తుకున్నాడు? ఏలీ ఉన్నాడు, అతని కుటుంబం ఉన్నది. కుటుంబాన్ని కూడా పక్కన పడేసాడు. నువ్వు నాకు అక్కర్లేదు, ఎన్నాళ్ళు చేసిన సేవ చాలే, ఎన్నాళ్ళు నువ్వు నాకు చేసిన ఆధికత్వం చాలే, అవసరం లేదు, పక్కన. ఇప్పుడు క్రొత్త వాణ్ణి, దేవుని కొరకు రోషంగా బ్రతికేవాణ్ణి, దేవుని ఆజ్ఞలను పాటించేవాణ్ణి, ప్రజలను దేవుని తట్టు తిప్పే ఒక్కడిని దేవుడు లేవనెత్తుకున్నాడు. ఆయన పేరే సమూయేలు. ఇప్పుడు కష్టంలో ఉన్న వాడికి ఓదార్చేవాడు కావాలి, ఓడిపోయే వాడికి గెలుపునిచ్చేవాడు కావాలి, కన్నీరుగా వచ్చేవాడికి తుడిచేవాడు కావాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వ్యక్తిని లేపుకున్నాడు. ఆయన సమూయేలు. ఆయన వచ్చి అన్నాడు, దయచేసి 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, ఇప్పుడు ఏడుపు వచ్చింది వాళ్ళకి. ఎందుకు? మా వాళ్ళు 4,000 మంది ఓడిపోయారు, 30,000 మంది ఓడిపోయారు, మనస్సు వెళ్ళిపోయింది, మాకు అపజయం వస్తుంది, మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా దేవుడు మాకు మేలు చేయట్లేదు, మా దేవుడు మాకు సహాయం చేయట్లేదని వాళ్ళు ఏడుస్తున్నప్పుడు సమూయేలు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఏడవద్దు, మీ బ్రతుకులను బాగు చేసే మార్గాన్ని నేను మీకు చూపిస్తాను. ఓటమిలో నుంచి జయ జీవితంలోనికి నడిపించే మార్గాన్ని చూపిస్తాను. మీరు ఏడవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు చెప్పాడు, అమ్మలారా నా కోసం మీరు ఎవరి కోసం ఏడవమన్నాడు? మనం అన్ని రోజులు మౌనం ఉంటాం, ఆ 40 రోజులు ఏడుస్తాం. అపరాధి సిలువలో నేను అర్థం చేస్తున్నాను అనుకోబాకండి, కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. ఏంటండి ఆయన ఎప్పుడో వచ్చాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆయన కోసం మనం వెళ్ళవలసిన అవసరం లేదు. మన కోసం, మన కుటుంబాల కోసం నిరంతరం ఏడ్చేవారు ఈ దినాన ప్రభు కొరకు కావాలి, దేవుని కొరకు రోషంగా నిలబడేవారు కావాలి, దేవుని సన్నిధిలో ప్రయాసపడేవారు కావాలి. ఈ రాత్రిన దేవునికి ఎవరు కావాలంటే ప్రజల కన్నీరు తుడిచి వారి ఓటములో నుంచి జయ జీవితంలో నడిపించేవారు కావాలి. నేను పిలిచి అన్నాడు, మీరు అందరూ రండి, 3 విషయాలు చెప్తాను జాగ్రత్తగా. ఎన్ని విషయాలు చెప్పాడు? మీరు అడవబాకండి, 3 విషయాలు చెప్తాను. లోతు కూడా దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడు? 3. ఏం చెప్పాడు తెలుసా? సొదొమలో వచ్చినప్పుడు ఎక్కడా నిలవద్దు, వెనుదిరిగి. 3వది చెప్పాడు, దూరంగా ఉన్న పర్వతానికి అన్నాడు. వాళ్ళు ఎల్లా, ఈయనేమో సాగు చెప్పాడు, భార్య ఏమో వెనుదిరిగి చూసింది. ఘోరమైన తప్పు జరిగిపోయింది, కుటుంబమే పాడైపోయింది. ఎందుకు పాడైందంటే ఈ భార్య అడ్డగోలు భార్య. ఏ భార్య? దేవుడు చెప్పాడు, అబ్బాయి దూతలు వస్తున్నారు, లోత మీ ఆవిడ నువ్వు నీ కూతురు జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కడ మీరు అనక తిరిగి చెప్పండి అమ్మా, అది పర్వతానికి వెళ్ళండి, ఎక్కడ ఆగొద్దు. ఈయన మోకాలు చెప్పుదయ్యా అంత దూరం బాలేదు, గ్యాస్ ట్రబుల్ ఎంత దూరం బాలేదు, చర్చికి రమ్మంచి, సినిమాకి వెళ్ళమంటే స్తోత్రం చెప్పండి. దుర్గా వైన్స్, సాయి వైన్స్, కృష్ణవేణి వైన్స్, పల్లవి వైన్స్, ఇట్లాంటి చోట ఏ కాడు నొప్పులు ఉండవు. దేవుని మందిరానికి వెళ్ళడానికి మాత్రం కాడు నొప్పులు, నడుము నొప్పులు. ఏమో 24 గంటలు టీవీ ఆపదు, చూసినట్టే ఉంటుంది సీరియల్. ప్రార్థన అనగా అబ్బా నొప్పే మెడబట్టేసి తిరగట్లా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనే పాస్టర్ని కాకపోతే డబ్బో చంపేసేవాడు మొత్తం. సీరియల్ చూసి ఆడవాళ్ళకి నాకు మహాపాపం. స్తోత్రం చెప్పండి. నిజమండి, నాకు మళ్ళీ చెప్తున్నాక సీరియల్ చూసి ఆడవాళ్ళు అంటే నాకు ఎక్కడ లేని బీపీ రాజమోహన్. అందుకే దేవుడు నాకు పలక రాసి పాస్టర్ అని మెడక తగిలిచ్చాడు, లేకపోతేనా వశీకరణ బండి వేసుకొచ్చుకునేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లోతు నువ్వు దూరంగా వెళ్ళరా నాయన అన్నాడు. అయ్యో అట్ట కాదు కానీ పక్కన సోయరు ఉంది, ఆడికి వెళ్తాను అన్నాడు. ఎవరు? సరే నీ ఇష్టం అన్నాడు దేవుడు.
ఆయన ఏం పర్వతానికి వెళ్ళమని అంటాడు, అంత దూరం కాదు, అయ్యో సంగీస్తాం. ఈ అంచెవుడికి బయలుదేరి తప్ప ఎవరు పేరు రాసింటే అంత బాగుండేదు. మా తల్లి పేరు చూసేవాడు. ఎంతసేపటికి ఏమండే ఇంటికాడ కోళ్ళు వదిలేసి వచ్చామండి, ఏమండే ఇంటికాడ గేదలండి, ఏమండే మక్కయ్యోళ్ళు అంటే మన్నయ్యోళ్ళు అంటే ఏంటే ఇల్లంతా వదిలేసి వస్తున్నామండి అంటది ఎవరు చెప్పండి అమ్మా. ఆ మనసు అంతే ఉంది. వెనకాల వదిలేసి వచ్చిన స్నేహాలు, ఇల్లు వాకిళ్ళు, టీవీ సీరియళ్ళు, సినిమాలు, జిక్కాట్లు దోయం అష్టాశమ్మ ఇది కూడా ఉంటుంది కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. వచ్చిన వాటి మీదే మనసు తప్ప దేవుడు చెప్పాడు బాబో మీరు సాగండి అంటే ఎందా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరికి పనికి రా. హల్లెలూయా హల్లెలూయా. చివరికి పిల్లలు ఏమైపోయారు? పాడైపోయారు. అంటే కుటుంబం ఏమైపోయింది? భర్త మాట లేదు, దేవుడి మాట ఈ అబ్బాయి నేను చెప్పేది చెప్పేది చెప్పింది స్తోత్రం చెప్పండి. ఏం చేసావు అప్ప? వెనక్కి తిరిగాను, అదే కోపక్షేత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ కూడా 3 షరతులు పెట్టాడు ఎవరు? సమయాలు. ఏమిటా షరతులు? చదవండి దయచేసి అమ్మా. 3వ వచనం, సమయాలు విశ్రాంతితో ఇట్లనను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనినేడగా అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మలను అంతని ఇశ్రాయేలు బయలు దేవతలను, అస్తోరు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. కొంత చప్పట్లు. మందసం కాదు, జెండా కాదు, కొబ్బరికాయలు కాదు, గంట కాదు, ఏది కాదు. ఏం కావాలంటే ఇప్పుడు మొట్టమొదటి మాట, మీరు దేవుని తట్టు మళ్ళుకోవాలి అనండి. అందరూ అనండి. ఎలా? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోవాలి. మళ్ళుకోవడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎటో ఉన్నారు అంటే దేవుని వైపు లేరు, లోకం వైపు ఉన్నారు, లోకాశల వైపు ఉన్నారు. సన్నిధిలో వారు లోకములో ఉన్న వారి వైపు చూస్తున్నారు. ఇప్పుడు సమయం చెప్తున్నాడు, మీరు ఆ శైలిపై పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మీరు ఆయన వైపు తిరగండి. హల్లెలూయా. రెండవది, మీ మధ్యలో నుండి అన్య దేవతలు తీసేయండి. స్తోత్ర. ఇప్పుడు దాకా వాళ్ళ మధ్యలో ఏమున్నాయి అమ్మా? అంటే దేవునికి ఇష్టము లేని దేవతలన్నీ పెట్టుకొని యేసయ్యా స్తోత్రమయ్యా రావయ్యా సూడంటే సొత్తడా? చెప్పండి అమ్మా, సొత్తడా? ముందేమో ఇటున్నారంట, లోకం వైపు, సిద్ధాంతి వైపు, బ్రాహ్మణుడి వైపు. మంచి రోజులు, అమావాస్య, ఈ గడియ మంచిదేనంటావా, ఈ టైం మంచిదేనంటావా, ఈ రోజు వెళ్ళొచ్చా, అరే అబ్బాయి ఆ సీతారామయ్య ఉన్నాడు మంచి సిద్ధాంతిరా, ఆయన అడగండిరా ఏ గడియ మంచిదో చెబుతాడు. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళామో నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. అంటే ఇటొక్కాలు అటు, ఎట్ట సాధ్యం? అందుకని సమయాలు చెప్తున్నాడు, మీరు పూర్ణ హృదయముతో. రేపు పొద్దున్న చెబుతారు విజయ్కి, ఎవరినన్నా తీసుకురా కానీ ఆ కర్రపాలి పైన మాత్రం నువ్వు తీసుకురావా. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాకు అడ్రస్ దొరికింది, ఆయన తీసుకురాపోయి నేను వచ్చేస్తా. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి. హల్లెలూయా. మా యాకోబయ్య గారు, మా రాజమోహను, మా తమ్ముడు ఉన్నాడు. కోటేశ్వరమేనా? బాబురావు చాలు, కుమారుడు ఉన్నాడు చాలు, ఇక తమ్ముళ్ళు ఉన్నారు చాలు, వచ్చేస్తా. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మీరు మళ్ళుకోండి. రెండవది, మీ మధ్యలో ఏమున్నాయి? మన మధ్యలో ఏమున్నాయో అది కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మన మధ్యలో ఏమున్నాయి? మార్కు సువార్త 7వ అధ్యాయం 19-20-21 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుంచి చదవండి. 20 నుంచి చదువు.
బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. ఉమ్. లోపల నుండి అనగా మనిషిలో హృదయంలో నుండి దురాలోచనలను, దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుడు ఏం చేస్తాయి? మొత్తం 13 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయమ్మా? అందరూ వైపు చూడండి. మీరు వినగలుగుతారా? ముగించమంటారా? అమ్మా, 8:45 అయింది. పర్లేదు అయ్య గారు చెప్పండి అన్నోళ్ళు చేయొద్దండి. అయ్యా నీ షాప్ పడలే కానీ కాపీ అన్నోళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. పేరు పెట్టి అందుకని మంచి కచ్చి మీద ఉన్నాడు. స్తోత్రం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు ఒకటి ఆయన తట్టు తిరగాలి. రెండవది మీ మధ్యలో నుండి అన్ని దేవతల్ని తీసేయాలి. ఏమిటంటే 13 ఉన్నాయి ఇక్కడ. మీరు జాగ్రత్తగా ఏమంట, మనుషులు లోపల నుంచి బయటకు వచ్చి మనుషులు ఏం చేస్తున్నాయి? అపవిత్రం చేస్తారు. ఏమిటవి? ఒకసారి మీరు చూడండి. దురాలోచనలు. ఏమిటండి? కూర్చుంటానే ఉంటాం, మన మైండ్ ఎక్కడెక్కడో తిరుగుద్ది. ఏమేమి ఆలోచనలు వస్తాయి అంటే బేభత్సమైన ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయి అంటే చెప్పండి. మన ఆలోచనకి కలివేయలేము. గుర్రానికి కలివేయొచ్చు అంట, కానీ మన ఆలోచనకి దురాలోచనలు ఉన్నాయి. చారత్వం ఉంది, వ్యభిచారం ఉంది, దొంగతనం ఉంది, నరహత్య ఉంది, కక్షలున్నాయి, భేదాలు ఉన్నాయి, విమతములు ఉన్నాయి, అసూయలున్నాయి, మత్సరం ఉన్నది ప్రభు. ఇంకా దేవదూషణ ఉంది, అహంభావం ఉంది, గర్వం ఉన్నది మనలు. ఇంకా చెప్పాలంటే బూతులున్నాయి, పోకిరి మాటలున్నాయి, సరస్వతులున్నాయి, ఇదిగో అబద్ధాలున్నాయి. మన లోపల భయంకరమైన చెత్తంతా ఉంచుకొని దేవుడు చెయ్యట్లేదు, దేవుడు చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు సహాయం చేయట్లేదంటే ఎలా జరుగుతుంది? ముందు నీ హృదయం అనేటువంటి స్థితిని దేవుని కొరకు సిద్ధం చేయాలి. నీ హృదయంలో ఉన్న భయంకరమైన చెత్త చెదారమంతా, దేవునికి విరోధమైన కార్యాలన్నీ ఈ రాత్రులు బయట పారలై దేవుడు నీ లోపలికి వచ్చి ఆయన సన్నిధి నీతో ఉంచబోతున్నాడు. లోపల ఉన్న విగ్రహాలను ఏం జరుపుడు? మనం బయట చెప్పాలి గట్టిగా. బయట బూతులు మాట్లాడుతున్నాం కదా, అబద్ధాలు మాట్లాడుతున్నాం కదా. అమ్మా చెప్పండి, ఒకరికంటే ఒకరు అసూయ కదా, కక్షలు కదా, భేదాలు కదా, మనలో భయంకరమైన గర్వం కదా, మనలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ రాత్రికాల సభలో దేవుడు వాటన్నిటిని తొలగించును గాక. ఈ దొరగారులు ఏం చేశారంటే, సరైన అబ్బాయి మేము ఆయన తట్టు తిరుగుతామని ఇక సంపూర్ణంగా దేవుని వైపుకి వచ్చేసారు. తర్వాత సరైన అబ్బాయి అని చెప్పి వారి మధ్యలో ఉన్నటువంటి అన్ని దేవతలన్నీ తీసేశారు. సరైన ఆయన అని చెప్పి వాళ్ళు ఎవరిని సేవించడం మొదలు పెట్టారు? యెహోవానే. ఎవరు ఈ పనికి కారణం? సమూయేలు. స్తోత్రం. అంతకు ముందున్న ఆయన ఏమని చెప్పాడా? అంతకు ముందున్న ఏలి ఈ పని చేయమని చెప్పాడా? చెప్పాలి. అంతకుముందు ప్రజలను గద్దించాడా? అంతకుముందు ప్రజలను వాక్యం చేత సరిచేసాడా? వారి కొరకు మంచి కార్యం ఏదైనా చేశాడా? చేయలేదు. బైబిల్ చదవడం గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, నాకంటే నీ కొడుకుల్లో ఎక్కువగా నువ్వు గణపరుచుకున్నావు, నువ్వు నాకు వద్దుపో అన్నాడు దేవుడు. ఏది కానీ సమయాలైతే ప్రజల క్షేమం కోరి ఓడిపోతున్న వారిని గెలిపించాలని, నష్టపోతున్న వారిని ఇదిగో లాభంలోనికి సమృద్ధిలోకి నడిపించాలని రంగ ప్రవేశం చేసి దేవుని సేవకుడుగా వారిని హెచ్చరిక చేశాడు. ఎంతమంది పాస్టర్లు ఉంటే, ఎన్ని చర్చిలు ఉంటే మళ్ళీ ఇదో కొత్త వేసిపోయింది అని మనకు అనిపించవచ్చు. కానీ మిమ్ములను, ఓడిపోతున్న మిమ్ములను, నష్టపోతున్న మిమ్ములను, దేవునితో సహవాసము లేని మిమ్ములను దేవునికి దగ్గరగా తీసుకురావడానికి సమూయేలు వంటి వాడిని కుటుంబం నుంచి దేవుడు నేర్పుకున్నాడు. సమూయేలు వంటి వాడిని కుటుంబం నుంచి లేవనెత్తుకున్నాడు. ఆయన ద్వారా ఈ గ్రామాన్ని కదిలిస్తున్నాడు, ఈ గ్రామాన్ని సరిచేస్తున్నాడు, ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రజలు ఓడిపోకూడదు, నా ప్రజలు కన్నీరు కార్చకూడదు, నా ప్రజలు క్షేమంగా ఉండాలని అనునిత్యము దేవుని పాద దగ్గర వెలుగులాడే సమయాన్ని దేవుడి కుటుంబంలో
లేవనెత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఆయన ఈ పని చేయలేదు కదా. సరే వినండి, ఇప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకొచ్చారు తెలుసా? మిస్పాలకి. అబ్బాయి మస్పాలకు రండి, కూర్చుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేశారు, కన్నీరు కాచారు, ఉపవాసం ఉన్నారు. అయ్యా తప్పు అయిపోయింది, ఇంతకాలం మేము నీ తట్టు తిరగలేదు, ఇంతకాలం మేము అన్య దేవతల్ని తీసివేయలేదు, ఇంతకాలం మేము నిన్ను సేవించలేదని వాళ్ళు తప్పును ఒప్పుకొని కన్నీరు కాచి హృదయపూర్వకంగా వారి మనస్సులు వారి హృదయాలు కుమ్మరించి దేవుని సన్నిధిలో మేము పాపులమని ఒప్పుకొని ఏడ్చిన మీదట ఇప్పుడు మూడవసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మరలా యుద్ధభూములు కలుసుకున్నారు. స్తోత్రం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అంటారు పాస్టర్ గారిని, సమూయేలు గారిని, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు కన్నీరు కాలుస్తూ ఉండు, నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు, మేము యుద్ధానికి వెళ్తున్నామని చెప్పి మూడవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు యుద్ధం చేయరా. ఎవరు చేశారో చూడండి దయచేసి. మనం చూస్తే మొదటి సమూయేలు 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. 10వ వచనం తల్లిగా 10. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. కొట్టే చప్పట్లు. హల్లెలూయా. మొదటిసారి దేవుడు జోక్యం చేసుకోవాలి, రెండవసారి కూడా దేవుడు జోక్యం. కానీ ఇప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడే. 10వ వచనం మళ్ళా చదవండి. ఆ దినమున యెహోవా, అందరి కలిసి చదువుదాం. ఆ దినమున యెహోవా, చదవండి దయచేసి. మనం చూస్తే 10వ వచనంలో ఆ ఫిలిష్తీయుల మీద, చదవండి, ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. యుద్ధం ఎవరు చేశారు? అయ్యా ముందెందుకు చేయలేదు? వారు దేవుని తట్టు ముందెందుకు దేవుడు పట్టించుకోలేదు? వారిలో ఉన్న విగ్రహాలు తీసివేయలేదు. ముందెందుకు దేవుడు జోక్యం చేసుకోలేదు? వారు యెహోవాను సేవించలేదు. కానీ ఒక్కడు చేయడండి, అబ్బా ఒక్కడు చేయడండి, ఎవరైనా సమూయేలండి. హల్లెలూయా. చిన్న వయసులోనే తల్లి వదిలేసిందండి మందిరంలో, అక్కడే పెరుగుతున్నాడండి, అక్కడే పరిచర్య చేస్తున్నాడండి, అక్కడే దేవుడి స్వరాన్ని కూడా విన్నాడండి. ఇప్పుడు సమూయేలు లేపుతున్నాడు దేవుడు, లే లే సమూయేలే, నిద్రపోవా, లే పైకి లే, నీ పని చాలా ఉంది, పద నువ్వు వెళ్ళి ఇశ్రాయేలులను హెచ్చరిక చెయ్యి, నేను నీ ద్వారా వారికి గొప్ప జయమునివ్వబోతున్నాను. హల్లెలూయా. అసలు ఈ విజయ్కి మాకు పరిచయం ఎలాగో చెప్తా, 2 మాటలు వినండి. కర్లపాలెంలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మన పాస్టర్లు అందరూ కలిసి ఆ మీటింగ్ వచ్చారు. బాపట్ల ప్రాంతంలో వస్తా ఈయన పట్టుకొచ్చాడు ఒక ఆయన, నువ్వు రా వెళ్దామని. సరే ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు, మా ఇంట్లో కూర్చున్నాడు. మా ఇంట్లో ఆయన పరిచయం ఏం చేశారంటే, విజయ్ భాస్కర్ అండి బాపట్లో ఉంటాడు. ఆహా అనుకున్నాం, అలా కలుసుకున్నాం. ఆ కలుసుకున్న తర్వాత ఒక రోజు వారి ఇంటికి వెళ్ళాను. నేను పాస్టర్స్ అందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు నన్ను కూడా పాస్టర్లు విజయ్ భాస్కర్ ఇంటికి పిలిస్తే వెళ్ళాను. ఆ రోజు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఈ విజయ్ భాస్కర్ అనే వ్యక్తి ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు. ఇతని కుటుంబంలో నేను గొప్ప కార్యాలు చేయబోతున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజుకు దేవుడు ఎలా తీసుకొచ్చాడంటే, 100 రూపాయలకి భోజనాలకు పరిగెత్తే ఆ పాస్టర్స్ లో నుంచి అనేక మంది కొరకు ప్రార్థించే రోషం కలిగిన సేవకుడుగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఇంతకుముందు ఆయన 100 రూపాయలు ఎక్కడిస్తే ఎక్కడ భోజనం పెడితే అట్లా పరిగెత్తే సేవకులు ఇన్ని తీసుకెళ్ళాలి ఎంత ప్రయత్నం చేశారో. కానీ ఇప్పుడు దేవుడు ఇక్కడున్న అవసరతను బట్టి తనను రేపి తన జీవితం ద్వారా ఈ గ్రామానికి గొప్ప ఉద్యమాన్ని తేబోతున్నాడు. మేమెవరో ఆయన ఎవరో అసలు మాకు ఆయనకి సంబంధం లేదు. కానీ మమ్మల్ని దేవుడు ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నాడు తెలుసా? ప్రజలు పడిపోతున్నారు, నష్టపోతున్నారు. అప్పుడప్పుడు ఆయన చెప్పాడు, అన్నా మా ఊళ్ళో యవనస్తులు చచ్చిపోతున్నారన్న,
అనేక మంది వెదవరాండ్రైపోతున్నారన్న, చిన్న చిన్న పిల్లలన్నా, అన్నా మా కుటుంబంలో పెళ్లి అయితే చాలన్న 2 సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒక మరణ వార్త వింటున్నాడన్నా, నా గుండెలు పగిలిపోతుంది అన్నా, మా వల్ల పాలెం ఎట్లయినా సరే క్షేమంగా ఉండాలని నాకు చెబుతూ ఉంటే నా రోమాలు లెక్కబడుస్తాయి. ఎక్కడో బాపట్ల, ఎక్కడో వల్ల పాలెం, ఏమి నీకు ఎంత ధ్యాస, ఎందుకు నీకు ఎంత భారం అంటే ఈరోజు ఆ భారం ఆయనది కాదు, దేవుడు ఆయన రేపుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము ప్రాకారాలు కాలిపోతే, దాని గుమ్మములు కూల్చబడితే నెహెమ్యా అనే వాడిని దేవుడు రేపుకున్నాడు. అర్ధరాత్రి వచ్చి ఆ పట్టణమంతా తిరుగుతూ అంటాడు, దేవుడు ఈ యెరూషలేమును బట్టి నా హృదయంలో ఒక గొప్ప భారాన్ని ఉంచాడంటాడు నెహెమ్యా 2:12. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మిస్పాలోకి ఎవరు పిలిస్తే వచ్చారు? ఆయనే గనక పట్టించుకోకపోతే, ఆయనే గనక పని చేయకపోతే, ఆయనే గనక అక్కడ ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయకపోతే ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకునేవాడు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘము ద్వారా ఈ గ్రామములు దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. శత్రువులపై దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నాడు. తారుమారైన మీ పరిస్థితులన్నీ సరి చేయబోతున్నాడు. దేవుడి గ్రామానికి కంచె వేయబోతున్నాడు. ప్రతి కుటుంబాన్ని చూడబోతున్నాడు. అద్భుతాలు జరిగించబోతున్నాడు. అన్నిటిలో నుండి నాట్యములో దేవుడు మీ కుటుంబాలు తేబోతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? మిస్పాలోకి రమ్మన్నప్పుడల్లా రావాలి. ఆయన తట్టు మనం మనలో ఉన్న 13 విగ్రహాలు బయట సంపూర్ణంగా ఆయన్నే సేవించాలి. సమూయేలు చెప్పిన ఉపవాస ప్రార్థన చేసి హృదయాలు కుమ్మరించగలిగితే 10వ వచనములో దేవుడు జోక్యం చేసుకుని ఉరిమించి వారిని ఏం చేశాడైనా తారుమారు చేస్తే ఇశ్రాయేలు ఎదుట నిలవలేక వారు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. అభిషక్తులు అనేక మంది మీ గ్రామానికి వస్తున్నారు. వచ్చే వాళ్ళు సామాన్యులుగా ఒక్కొక్కరు దేవుని చేత అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు. నేనంటాను, దేవుడు ఎందుకో ఈ గ్రామం మీద జాలి పడ్డాడు, ఈ గ్రామం మీద కృప చూపాడు. ఈ గ్రామం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక అనేక మందిని రేపుతున్నాడు, అనేక మందిని ప్రేరేపిస్తున్నాడు, అనేక మంది సేవకులు తీసుకొస్తున్నాడు. ఈ కుటుంబం ద్వారా ఈ గ్రామానికి గొప్ప ఉద్యమాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు తేదలుచుకున్నాడు. ఇది కేవలం దేవుని కృప, కేవలం దేవుని దయ, దేవుని ప్రణాళిక ఉన్నది. ఇక అందరిని పిలిచాడు సమయం. నేను ముగింపులోకి వస్తున్నా. కొంచెం బళ్ళన్నీ బ్యాగ్ రీఛార్జ్ అయిపోయింది. ముందు చెప్పిన స్తోత్రాలు లేవు, ముందు చెప్పిన హల్లెలూయా లేవు, ముందరిసిన కేకలు లేవు. ఫస్ట్ 2 కేకలు హల్లెలూయా అన్నారు, మిగతా నేనేసిన 6 కేకలు కాల్చుకోసేసేది ఏముంది, తీసుకొచ్చాను కన్నా చూస్తాను ఇంకా. కాబట్టి మీ బాధ పగోడు కూడా రాకూడదు, నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క 10 నిమిషాలు సమయం, కరెక్ట్ గా 5 నిమిషాలు నాకు 9 అయింది. 10 నిమిషాలు నా మాటలు ముగిస్తా. ఆమేన్. సరే, ఒక రాయి తీసుకున్నాడు, రాయి నిలబెట్టాడు సమూయేలు. రాయి మీద నూనె పోసి దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా? ఎబెనేజర్. మనం పాట విన్నాం, పాపులర్ పాట. ఏమిటి? మద్రాస్ ఆయన పాడిన పాట, జాన్ జబరాస్. ఎబెనేజరే ఇంతవరకు కాచితివే. ఎబెనేజర్ అనే పదం ఎక్కడిది? 1 సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. 1 సమూయేలు 7వ అధ్యాయం ఎన్నో వచనంలో ఉందంటే 12వ వచనంలో చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేముల మధ్య నిలిపి ఎంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఏమని పేరు పెట్టాడు అంటే అర్థం ఏంటి? కింద సహాయపు రాయి. దేవునికి స్తోత్రం. ఆ స్థలంలో రాయి నిలిపి నూనె పోసి దీని పేరు ఎబెనేజర్ అని పెట్టాడు. ఎవరు? సమూయేలు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా గడిచిన దినాల్లో ఇక్కడ ఒక సహాయ రాయిని నిలబెట్టాం. అదే దేవుడు మనకి ఎబెనేజర్గా మార్చబోతున్నాడు. ఆ స్థలములో తన మందిరాన్ని నిర్మించుకొని గ్రామానికి సహాయం చేయబోతున్నాడు. ఒక గొప్ప ఉత్సవాన్ని దేవుడి గ్రామంలో తీసుకొని రాబోతున్నాడు.
సరే, అంతటితో ఆయన వదిలిపెట్టలేదు. ఈ సమయంలో వదిలిపెట్టలేక అయిపోయింది పని అని తను వచ్చిన దారిలో వెళ్ళిపోలా. ఆయన చేసిన 3 కార్యాలు ఒకసారి మీ రిఫరెన్స్ చూడండి, నేను ముగిస్తాను దయచేసి. అక్కడే మొదటి సమూయేలు 13వ వచనం చదువుతా. ఈ లాగున ఫిలిష్తీయులు అణచబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి. సమూయేలు ఉన్నంత కాలం ఫిలిష్తీయులట ఎవరి వైపు చూడలేరు. ఇక రాకుండా ఏమైపోయారు వాళ్ళు? ఎవరు కారణం? సమూయేలు అనే దైవజనుడు. స్తోత్ర. దైవజనుడు మీతో ఉన్నంత కాలం ఫిలిష్తీయులు అనే శక్తులు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులకు ఆగిపోతాయి. ఎందుకంటే ఆయన మీ పక్షంగా ప్రార్థించబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నారట, ఒరే బాబు ఎందుకురా నాయన, దేవుడే యుద్ధం చేశాడు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, అయ్యే ఉరుపులు మనల్ని అసలు ఆయన తారుమారు చేసిన. ఏం జరిగిందంటే ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విశ్వాలో చేరి వారు చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి సింహాసనాన్ని దిగి వచ్చేశాడు. ఈ రోజు ఈ కుటుంబంలో జరుగుతున్న ప్రార్థన ద్వారా పరలోకాన్ని విడిచి దేవుడు ఈ గ్రామానికి అడుగు పెట్టేశాడు. ఈ గ్రామం ప్రజల మధ్యలో దిగి వచ్చేశాడు. ఆయన ఈ పక్షంగా నిలిచి ఆయన యుద్ధము చేయబోతున్నాడు. ఇక ఫిలిష్తీయులు మన సరిహద్దులకు రాకుండా అయిపోయారు. ఇది మొదటిది. రెండవది, తర్వాత కంటిన్యూషన్ చదువు. రెండవది మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యుద్ధ నుండి అదే వచనంలో రెండోది ఏం చదవటం మానేశారు. సమూయేలు ఉండిన దినములన్నిట యెహోవా హస్తము దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు వల్ల లాభాలు చెప్తాను వినండి. 3 పనులు చేయించాడు. 2 వారిని మిస్పాలోకి తీసుకొచ్చాడు. 3వది వారి చేత ఏం చేయించాడు? ఉపవాస ప్రార్థన చేయించాడు. 4వది ప్రార్థన మీద దేవుడు వారికి ఏమి ఇచ్చాడు? జయ జీవితం ఇచ్చాడు. 5వది ఆయన ఉన్నంత కాలం ఫిలిష్తీయులు ఏమైపోయారు? అణచబడ్డారు. 6వది ఇక ఆయన ఉన్నంత కాలం ఏం జరిగిందట? అక్కడే మనం చూస్తే ఇక యెహోవా హస్తము ఫిలిష్తీయులకు ఎలా ఉంది? సమూయేలు అనగా దైవజనుడు ఉన్నంత కాలం ఏ శ్రమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బందైన దైవ సేవకుడు ఉన్నంత కాలం అవి పని చేయవు. దేవుడు తన కంచెను మీ కుటుంబాల చుట్టూ వేయబోతున్నాడు. 3వది 14వ వచనం. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు నుండి పట్టుకున్న పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏం కోల్పోయారు? ఏ పట్టణాలు నష్టపోయారు? ఏ గ్రామాలు నష్టపోయారు? శత్రువులు ఏమేమి ఎత్తుకుపోయారు? అవన్నీ మరలా ఎవరి చేతికి వచ్చేసినాయి? ఇశ్రాయేలు అన్ని వారు పోగొట్టుకున్న వాటిని తిరిగి దేవుడు చేశాడు. ఈ దహించు అగ్ని ప్రార్థన మందిరమే అయ్యారు. ఈ ప్రార్థన మందిరం ఉన్నంత కాలం నేను అద్భుతంగా చెప్తున్నాను వినండి. ప్రవచనాత్మకంగా గత కాలములు మీరు కోల్పోయినవన్నీ తిరిగి మరలా మీ బిడ్డలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు ఎంత నష్టపోయారో తిరిగి అంతకందుకు దేవుడు సమకూర్చబోతున్నాడు. మీ మీదకి వచ్చుచున్న ప్రతి సమస్యను దేవుడు అణిచివేయబోతున్నాడు. దేవుని హస్తం మీకు తోడుగా ఉండబోతుంది. ఈ రాత్రి పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబము దేవుని హస్తము కిందకి రాబోతున్నది. చూసారా? మందస్సం ఏం చేయలేకపోయింది. అదవుతున్నా మందస్సం ఏమి చేయలేకపోయింది. ఎప్పుడు? వారి 3 కార్యాలు చేయనంత కాలం. నేను ముగిస్తున్నా. నువ్వు 3 పనులు చేయాలి. తమ్ముడా, చెల్లి, అక్క విను. తండ్రి, మొట్టమొదట నీవు సంపూర్ణంగా పూర్ణ హృదయముతో పూర్ణ మనసులో ఆయన తట్టు తిరుగు. ఆమేన్. రెండవది, నీలో ఉన్న విగ్రహాలనే బయట కోపం అనే విగ్రహం, అసూయ అనే విగ్రహం, భూతులనే విగ్రహం, అబద్ధాలనే విగ్రహం, కక్షలనే విగ్రహం, సీరియల్ అనే విగ్రహం, సినిమాలనే విగ్రహం, భేదాలనే విగ్రహం, సరస్వక్తులనే విగ్రహం, ఇవన్నీ తీసి బయట పారాయి. 3వది సంపూర్ణంగా ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి ఆయనను సేవించు. నీ హృదయాన్ని కుమ్మరించు. నేను పాపినని ఒప్పుకో. పరలోకముందున్న దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. నీ పక్షంగా కార్యాలు చేయబోతున్నాడు. నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. నీ వ్యవసాయమును దీవించబోతున్నాడు. నీ బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు.
సమయలే లేకపోతే, సమయలే రాకపోతే, సమయలే ఈ పని చేయకపోతే వారికి జయం వచ్చేది. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు అంటే, అపజయములో నుంచి జయ జీవితంలోకి గ్రామాన్ని, ఈ కుటుంబాలను దేవుడు నడిపించబోతున్నాడు. అతి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఉన్న స్థలములో లేచి నిలబడండి. కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం.